హలో దోస్తులు, ఎట్లుండ్రు? మళ్ళా బావుండ్రా? పదండి మంచి కథ చెప్పుకుందాం. ఈ కథ బుజ్జి అనే ఒక చిలిపి బాతు పిల్ల గురించి. బుజ్జి ఎప్పుడూ ఒక కొత్త ప్రదేశాలకు వెళ్ళడం, కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. దాని ప్రత్యేకత ఏమిటంటే అది మిగతా బాతుల కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. దానికంటూ ఒక చిన్న రంగుల స్వీట్ షాప్ ఉంది. కానీ దుకాణం చిన్నది. బుజ్జి తయారు చేసే మిఠాయిలు చాలా తక్కువ మందికే తెలుసు. బుజ్జికి తన మిఠాయిలు ప్రపంచమంతా పాపులర్ అవ్వాలని కల. ఒకరోజు బుజ్జి తన తాతయ్య పాత పుస్తకాలను దుమ్ము దులుపుతూ ఉండగా ఒక మిఠాయి మ్యాప్ దొరుకుతుంది. ఆ మ్యాప్లో ఒక రహస్య ప్రదేశం, రంగుల మిఠాయి లోకం అని ఉంది. ఆ లోకంలో దొరికే పదార్థాలతో మిఠాయిలు చేస్తే అవి మ్యాజిక్ లాగా అందరినీ ఆకర్షిస్తాయని ఆ మ్యాప్లో ఉంటుంది. బుజ్జికి చాలా ఆశ్చర్యంగా, ఆసక్తిగా అనిపిస్తుంది. బుజ్జి తన చిన్న సైకిల్పై వెనుక తన మిఠాయిల బాక్స్ పెట్టుకొని ప్రయాణం మొదలు పెడుతుంది. దారిలో దానికి ఒక స్నేహపూర్వకమైన ఉడత చిక్కీ తగులుతుంది. చిక్కీకి వేగంగా పరుగు పెట్టడం, చెట్లు ఎక్కడం చాలా ఇష్టం. బుజ్జి తన మిఠాయి మ్యాప్ గురించి చిక్కీకి చెబుతుంది. చిక్కీ కూడా బుజ్జితో పాటు రంగుల మిఠాయిల లోకానికి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. వాళ్ళిద్దరూ కలిసి అడవిలోకి ప్రయాణిస్తారు. అక్కడ వాళ్ళిద్దరికి కొన్ని సరదా సవాళ్లు ఎదురవుతాయి. ఒక పెద్ద నది అడ్డు వస్తుంది. దానిపై దాటడానికి నవ్వితే తేలియాడే పువ్వులు ఉంటాయి. బుజ్జి, చిక్కీ సరదా జోకులు చెప్పుకుంటారు. నవ్వుకుంటూ నదిని దాటుతారు. దారిలో కొన్ని పొదలు కనిపిస్తాయి. వాటికి సరైన పాటలు పాడితేనే దారి ఇస్తాయి. ఈ సవాళ్లను అధిగమించడానికి బుజ్జి మరియు చిక్కీ తమ స్నేహాన్ని, తెలివిని ఉపయోగిస్తాయి. చివరకు వాళ్ళిద్దరూ రంగుల మిఠాయి లోకానికి చేరుకుంటారు. ఆ లోకం నిజంగా అద్భుతంగా ఉంటుంది. చెట్ల నుండి రంగుల చాక్లెట్లు వేలాడుతూ ఉంటాయి. నేల మీద జిలేబీలు, లడ్డులు మెరుస్తూ ఉంటాయి. నదిలో మిల్క్ షేక్ ప్రవహిస్తుంది. అక్కడ వాళ్ళకి ఒక తెలివైన ముసలి గుడ్లగువ్వ తగులుతుంది. అది మ్యాప్లోని రహస్యాన్ని చెబుతుంది. ఆ లోకంలోని అత్యంత తీయని పండును కనుగొని దానితో మిఠాయిలు చేయాలని చెబుతుంది. బుజ్జి మరియు చిక్కీ కష్టపడి అన్ని రకాల మిఠాయిలను రుచి చూస్తూ చివరికి అత్యంత తీయని ప్రత్యేకమైన పండును కనుగొంటారు. బుజ్జి ఆ ప్రత్యేక పండుతో కొత్త మిఠాయిలు తయారు చేస్తుంది. అవి నిజంగా మ్యాజిక్ చేస్తాయి. వాటిని తిన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా నవ్వడం మొదలు పెడతారు. పిల్లలు వాటిని తినడానికి క్యూ కడతారు. బుజ్జి బుజ్జి మిఠాయిల దుకాణం చాలా పెద్దదిగా మారిపోతుంది. బుజ్జి తన స్నేహితుడు చిక్కీతో కలిసి ఆ రంగుల మిఠాయిల లోకానికి సంబంధించిన కథలను పిల్లలకు చెబుతూ వారి సంతోషాన్ని పంచుకుంటుంది. ప్రతి మిఠాయిలో సాహసం, స్నేహం మరియు సంతోషం యొక్క రుచి ఉంటుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ అన్నీ చూసేయండి.